అసలు ఏమైంది శారద? మీ కొడుకు వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఈయన గారు ఎవరిని కలవడానికి వచ్చాడు? ఎక్కడో చూసినట్టుంది. చెప్తా. అన్యాయం చేయొద్దు బావా. అబ్బా, ఇది ఒక్కటెన పడింది. అన్యాయం చెయ్యొద్దంటుందేంటి? ప్లీజ్ బావా. డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. సాకేత్, ఏమిట్రా మాటలు? వారి చేతలు చూశాకే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. పార్క్ లో సార్ ఎవరో ఒక ఆవిడతో సీక్రెట్ మీటింగ్. నా కళ్ళతో చూశా. సరిగ్గా గుర్తుపట్టలేదు, కానీ కరెక్ట్గా కనబడలేదు. కానీ ఎక్కడో చూసినట్టుంది ఆవిడ ఫేసు. ఆ క్షణం నేను తలదించుకోవాల్సి వచ్చింది. పట్టుకొని నిలదీద్దాం అనుకున్నా, కానీ నేను డిస్టర్బ్ అయ్యాను. వీళ్ళు జంప్ అయ్యారు. అసలు నువ్వు పార్క్ ఎందుకు వెళ్ళావరా? ప్రశ్న నాకు వేసి ఆయన్ని సేవ్ చేయాలని చూడకండి. వారు ఎవరితో ఉన్నారో అది తేల్చండి ముందు. తండ్రిగా ఆయన నాకెలా నీతులు చెప్పాలని చూస్తున్నారో, ఆయన తండ్రిగా మీరు ముందు వారికి బుద్ధి చెప్పండి. రే ఆనంద్, ఏమిట్రా ఏమిటిదంతా? పార్క్ లో అసలు నువ్వు ఎవరిని కలిసావురా? లేదు లేదు, నేను పార్కే వెళ్ళలేదు. అబద్ధం. నా కళ్ళతో చూశా. వీడింత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే వాడు గ్యారంటీగా వెళ్ళుంటాడు. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? కన్న తండ్రిని గుర్తుపట్టాలినంత పిచ్చోని కాను. చచ్చ ఏమిట్రా ఇదంతా? మరి లేబర్ కొంపలా తయారైపోయింది. వెళ్ళండి అవతలకి. చిచి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కొత్తగా ఈ ఆడాళ్ల విషయం ఏమిట్రా? ఈ ఇంటికి దిష్టి ఏమైనా తగిలిందా? వాస్తు దోషం ఏమైనా ఉందా? బుద్ధిలో లోపం వచ్చింది. ముందు దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. సరే, మీరు లోపలికి వెళ్ళండి. వీడికి వేరే ఆడదాంతో సంబంధం పెట్టుకునేంత ధైర్యం లేదు. కలిస్తే గెలిస్తే ఖచ్చితంగా శారదనే కలిసి ఉంటాడు. పైగా అది ఈ ఊర్లోనే దిగబడింది. సరిగ్గా కనపడలేదు, కరెక్టుగా గుర్తు రాలేదు అంటున్నాడు సాకేత్. అనుమానమేమీ లేదు, ఆ శారదే అయి ఉంటుంది. అది వీడు కలిసి ఏదో పథకం వేస్తున్నట్టున్నారు. వీళ్ళ పథకాలు నా దగ్గర సాగవు. తేలుస్తా. దాని సంగతి అటో ఇటో తేల్చి పంపిస్తా. నేను దాంతో మాట్లాడాలి. మీరు వెళ్ళండి. నేనేం పరాయివాడినా? తను మనకు పరే మనిషే. నేను మాట్లాడటానికి రమ్మన్నాను. ఏ బాధ్యత తీసుకోలేని వాళ్ళు మీరు. ఇందులో సాక్ష్యంగా ఉండద్దు. వెళ్ళండి. ఎందులో స్థానం ఇచ్చావు గనక కొత్తగా ఇప్పుడు ఇవ్వడానికి? కుటుంబ విషయాలు వ్యక్తిగతం అనుకుంటూ అందరి పాత్ర నువ్వే పోషిస్తున్నావుగా. అందుకే స్థాయి మిగిలింది. వెళ్ళండి. ఈ ఊరెందుకు వచ్చావు? ఏ
విశాఖపట్నం మీ రాజ్యమా? రాకూడదా? వీసా కావాలా? మీ పర్మిషన్ తీసుకోవాలా? ఏ జనంలో మీరున్నారో అదే జనంలో నేను ఉన్నాను. జనంలో స్థాయిలుంటాయే. నేను స్థాయి ఆశించి రాలేదు. నువ్వు నిజంగా ఏఆర్ ప్రోగ్రాం పని మీదే వచ్చావా? అవును, ఏఐఆర్ ప్రోగ్రాం మీదే వచ్చాను. అబద్ధం. అవి మీకు అలవాటు. అహంకారాలకి, అభిమానాలకి, అధికారాలకి అనురాగం అనే అబద్ధపు ముసుగుని వేస్తూ ఉంటారు. నీకు తిన్నగా మాట్లాడటం రాదా? ప్రశ్నలని బట్టే సమాధానాలుంటాయి. నిజంగా ఏఆర్ ప్రోగ్రాం పని మీదే వస్తే నీకు మా ఆనందని కలవాల్సిన పని వచ్చింది. ఎలాగూ ఆ ఏఆర్కి వచ్చాను, అలాగే ఈ ఏఆర్కి అటెండ్ అవుతావని. ఈ ఏఆర్ అంటే అత్తారింటి రిసెప్షన్. హ, అది అసలు విషయం. ఇప్పుడు అర్థమైంది. వాడు పిలిచాడా, లేకపోతే వయసులో నీ కొడుకు పెద్దయితే వాడికంటే చిన్నవాడికి పెళ్ళేంటి అని వచ్చావా? ఎవరైనా నీ కొడుక్కి ఏం చూసి పిల్లనిస్తారే? తండ్రి ఎవరంటే ఏం సమాధానం చెప్తావు? విడిపోవటానికి కారణం ఏమిటంటే నీ తల బిరుసని సమాధానం చెప్తావా? చెప్పలేవు. వెనక ముందు ఎవరున్నారు అంటే నీ ఒక్క వేలుతో నిన్ను చూపించుకోవడం తప్ప ఏమీ చేయలేవు. ఆస్తిపాస్తులేమైనా ఉన్నాయా అంటే బొటని వేలుని అడ్డంగా ఊపుతూ నిల్లు అని చూపించడం తప్ప ఏమీ లేవు. నన్ను కాదని వెళ్ళి నువ్వున్న స్థానంలో నీ కొడుక్కి ఎవ్వరూ పిల్లనివ్వరు. అందుకే ఈ పెళ్లి చెడగొట్టాలని వచ్చావా, లేకపోతే నలుగురిలో రచ్చ చేసి ఇంత బిచ్చం పడేస్తే తీసుకెడదామని వచ్చావా? ఏయ్, ఎందుకా నవ్వు? చూడండి పిఠాపురం మంగమ్మ గారు, వాడు పిఠాపురం ఆనందరావు గారి ప్రథమ భార్య, పిఠాపురం శారదాదేవి కొడుకు. ఏమున్నా లేకున్నా ఆ ఇంటి పేరుంది. పిచ్చిదానా, ఇంటి పేర్లు పాలేర్ల దగ్గర నుంచి పాలించే వాళ్ళ వరకు ఉంటాయి. అది చూసి పిల్లనిచ్చే అంత పిచ్చోళ్ళు ఎవ్వరు ఉండరు. నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా ఏదో కుట్రతోనే వచ్చావు. నేను పారేసే ఆస్తిని ముష్టెత్తుకోవడానికే వచ్చావా? నేను ముష్టెత్తుకుంటే మీ ఇంటి పరువు ప్రతిష్ట ముష్టెత్తుకున్నట్టే. ఇప్పుడు నన్ను మీరు పిలిచింది అందుకేనా? శారదా, అరవద్దు. పిఠాపురం వారి తాళిబొట్టు నా గుండెల మీదే ఉంది. ఇంతకన్నా పెద్దగానే అరవగలను. మీ అరుపులు బీద, బిక్కి, ముసలి, ముతక, పేద సాదల మీద, నా మీద కాదు. అభిమాన ధనం మీకన్నా ఎక్కువ ఉన్నదాన్ని. మీరలా గుడ్లురిమితే ఊహల్ని, భ్రమల్ని మాత్రమే చూడగలరు. నాకు మీకన్నా పెద్ద కళ్ళే ఆ భగవంతుడిచ్చాడు. నేను చాలా విశాలంగా, లోతుగా చూడగలను. అయినా ఎదురు పడ్డప్పుడల్లా ఈ వాదనలు వద్దు. మీ పిలుపుకి కారణం చెప్పండి. నాకు చాలా పనులున్నాయి. మా పనులు చెడగొట్టడమేగా నీ పని. ఇప్పుడు మీరు నా పని చెడగొడుతున్నారు. చూడు, నువ్వు ఇప్పుడు వచ్చింది పెళ్లి చెడగొట్టడానికేనని నాకు తెలుసు. అందుకే మా ఆనంద్తో కలిసి కుట్ర చేస్తున్నావు. కుట్ర
ఆ అవసరం నాకు లేదు. అయినా ఆయన అలా ఎందుకు ఒప్పుకుంటారు? అతను తన కొడుకే కదా. తీపే తండ్రి తీపి, ఎంతైనా మొదటి పెళ్ళానివి కదా. హ, నువ్వు కనపడ్డప్పుడు వాడి ఆరాటం నేను చీరాల్లో చూశాను కదా. వాడి మీద తొలి సంతానం అనే మమకారం. ఇన్ని తెలిసిన వాళ్ళు నన్నెందుకు ఆయనకి దూరం చేశారు? నేను చేయలేదు, నీ అహంకారం చేసింది. అయినా గతం తవ్వుకోవడం అనవసరం. ఇప్పుడు నీ కోరికేమిటో నాకు అర్థమైంది. ఆత్మాభిమానం అడ్డొచ్చి అడగలేక డొంక తిరుగుడు మాట్లాడుతున్నావు. నీ ఆలోచన పసిగట్టే నీకేం కావాలో నేను తీసుకునే వచ్చాను. ఏంటవి? ఒకటి, ఎంత దూరమైనా వరసుంది కదా, అందుకని బతుకు తెరువుకి తోడుగా ఆస్తి. రెండోది, మళ్ళీ ఎప్పుడూ ఎదుట పడకుండా ఉండేలా నువ్వు రాసివ్వాల్సిన అగ్రిమెంట్. నేను వాడికి ఆస్తి అడిగానా? లేకపోతే మీరు ఆస్తిస్తే మీకెప్పుడు ఎదురుపండని ముందెప్పుడన్నా మాటిచ్చానా? నేనిస్తున్నా, కనబడద్దని అంటున్నా. ఇచ్చే అవకాశం మీకుండొచ్చు, కానీ కనపడద్దనే అధికారం మీకు లేదు. చూడు, వాదించి నాకు బీపీ తెప్పించద్దు. తీసుకా. 10 మందిలో పరువు తీసినా నీకు దక్కేది ఈ సొమ్మే గాని తిరిగి కాపురం కాదుగా. ఆ హక్కు నీకు లేదు. రద్దవలేదుగా. ఇప్పుడు చేసుకో అంటున్నా. చేసుకోను. అయినా ఇంతకాలం రాని దాన్ని మళ్ళీ వస్తానని ఎందుకు అనుకుంటున్నారు? కాపురం మీద కోరిక లేదు, ఆస్తి మీద ఆశ లేదు. నీకు లేకపోవచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. నలుగురిలో నన్ను అభాసుపాలు చెయ్యొద్దు. ఇంకా ఇంకా ఆత్మాభిమానం అంటూ వాడికి అన్యాయం చేయొద్దు. తీసుకో. ఎందుకు నవ్వుతున్నారు? గెలిచాననా? కాదు, ఇప్పటికైనా నీ రాకకి కారణం బయటపడిందని, ఆత్మాభిమానం అసలు రంగు తెలిసిపోయిందని. నేను ఆస్తికి ఆశపడటం లేదు అత్తయ్య, ఆయుధం అందిందని తీసుకుంటున్నాను. ఏమిటా చూపు? మీ తెలివితేటలకి ప్రశంసలు. ఇంతకాలానికి అర్థమయ్యానన్నమాట. ఇదే 24 ఏళ్ల క్రితం చేసుంటే స్థితి వేరుగా ఉండేది. ఇన్నేళ్లు స్థిమితంగానే బ్రతకగలిగాను. అవును, సమంగానే పంచారా? అంటే సాకేత్తో సమంగా పంచారా అని. అదెలా కుదురుతుంది? ఏ, ఎందుకు కుదరదు? నా పుట్టింటి ఆస్తి నా ఇష్టం. సమపాళ్లలో ఆస్తులు పంచి సారి పెట్టి హారతులిచ్చి పంపించడానికి నువ్వేమన్నా మంగమ్మ కోడలివా? ఎప్పుడో సంబంధాలు తెంచుకున్న దానివి. అందుకే. అయినా చట్టం తెలిసిన దాన్ని, ధర్మం తప్పని దాన్ని. అందుకే పారేస్తున్నాను. తీసుకో. ఒకళ్ళు చెప్తే వినేదాన్ని కాదు నేను. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను. తీసుకో. తాతగారి పేరు నా ఆస్తి. తండ్రికి, భార్యకి, కొడుక్కి, నాకు మొత్తం 6 భాగాలు. చట్ట ప్రకారం చెందాల్సింది అందించాను. అందుకే ఇప్పుడు తెలిసింది, మీరు, మీ బుద్ధి, మీ స్వార్థం.
వదిలించుకోవడానికి విదిలించారన్నమాట. ఆశ లేదు కాబట్టి వాదించదలుచుకోవట్లేదు. వేసిన దాంతోనే వెళుతున్నాను. మీ లోభితనం, మీ పక్షపాతం, మీ కక్షతనం మీరే బయట పడేసుకున్నారు. మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీ ఇంట్లో శుభకార్యం అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు. చింత చచ్చినా పులుపు చావలేదు. కట్టయినా చింత నిప్పుకి సెగ తగ్గదు. ఇక బయలుదేరు. ఇదిగో, ఇది కూడా తీసుకో. ఏమండి, సాధించావా? గెలిచాను. అతి తెలివిని తెలివనుకున్నారు అత్తయ్య గారు. అధికారాలే లేనట్టు హక్కు ఉందని చెప్పగలిగే ఆస్తి పత్రాలను నా చేతికందించి పెడుతున్నారు. పిఠాపురం వారసుడనే అస్త్రం దొరికింది. భ్రమపడి నా భయం తొలగించావు. వెక్కిరించి హక్కు అందించావు. గెలిచానని ఓటమి వైపు తప్పుడు ఎత్తు వేశావు. ఎవరు ఎవరిని సాధించారో త్వరలోనే తెలుస్తుంది. ఈ నెక్లెస్ చాలా బాగుంది కదూ? అవును, చాలా బాగుంది. డిజైన్ కూడా బాగుంది. అశ్విని, ఆంటీ. అవన్నీ తీసి లక్ష్మి లోపల పెడుతుంది గాని ఒకసారి లక్ష్మి తీసుకురా. అలాగే ఆంటీ. ఆవిడెప్పుడూ వంటగదిలోనే ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి. సత్యవతి, పిన్ని. వెళ్ళి ఒకసారి మీ బాబాయ్ రమ్మను. అలాగే పిన్ని. ఏంటి మగా రమ్మన్నావంట? కూర్చోండి. ఏంటో చెప్పమంగా. ఏం చెప్పమంటారు? బంగారు కొండలాంటి నా సాకేత్ గ్రానీ గ్రానీ అంటూ నేను గీసిన గీటు దాటేవాడు కాదు. ఎవరి దిష్టో, ఎవరి ద్వేషమో ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయిందానికి కానిదానికి కోపం, మనసులో ఏదో అనుమానం, పరధ్యానం. కళ్యాణ తిలకం దిద్దిన దగ్గర నుంచి వాడసలు కుదురుగా ఉండడమే లేదు. కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. కదిలిస్తే కసుబుసులాడుతున్నాడు. జాతకం చూపించి కారణమేంటో కనుక్కోవాలి. పంతులు గారిని పిలవండి. వాడి బుర్రలో పుట్టిన దానికి శాస్త్రంలో ఏముంటుందే? మంచి సైక్రియాటిస్ట్కి చూపిస్తే బాగుంటుంది. ఏమిటి మీ ఉద్దేశం? కాస్త మంచిగా మాట్లాడండి. ఏదో చిన్న సలహా ఇస్తారని పిలిస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే. నీకు తాటికాయ అంత ఉంది వెర్రి, అదే వాడికి వేపకాయ అంత వచ్చి ఉంటుంది. అదిగో అదిగో, ఏమిటా మాటలు? నీ వాళ్ళకం వాడి వాళ్ళకం చూస్తే ఎవరైనా అదే అంటారు. ఏం మాటలు? ఏం మాటలవి? అసలు మళ్ళంటి వాళ్ళు పలికే పదాలే కావవి. ఆపుతారా? ఆపుతాలే గాని నువ్వేం కంగారు పడకు మంగా. సువర్ణోత్సవం కళత్ర దోష నివారణ అని ఏదో పుస్తకంలో చదివాను మంగా నేను. అంటే ఏం లేదు, మనకు అమ్మాయి తరఫు వాళ్ళు ఇచ్చిన బంగారం ఉంది కదా, అది తిరిగి ఆ అమ్మాయి కొంగున ముడివేయించి ఆకాశ నమస్కారాలు చేయించి ఆ బంగారాన్ని కాబోయే దంపతులిద్దరూ ఏ దేవాలయానికో వెళ్లి హుండీలో వేసొస్తే దోషాలు పోయి కార్యసిద్ధి కలిగి కళ్యాణ అవరోధాలు తొలగిపోతాయని అందులో రాసుంది. మనమివ్వడమే గాని వాళ్ళిచ్చింది ఏముంది అక్కడ? బూడిద. ఇన్నాళ్ళకో మంచి సలహా చెప్పారు. సర్లే, ఇక వెళ్ళండి.